బ్రేకింగ్ న్యూస్. దాదాపుగా 7 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది. లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళను రక్షించే ప్రయత్నం కొనసాగుతోంది. నాంపల్లిలో 7 గంటలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇప్పుడు ఒక ముగింపు దొరకబోతోంది. గత 7 గంటలుగా దట్టమైన పొగ కారణంగా భవనం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండగా ఇప్పుడిప్పుడే రెస్క్యూ టీమ్స్ సెల్లార్ వరకు చేరుకుంటున్నాయి. 300 మంది సిబ్బంది, రోబోలు, జేసీబీల సాయంతో ఎట్టకేలకు సెల్లార్ ముఖద్వారాన్ని అయితే చేరుకోగలిగారు. సుమారు 7 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా పూర్తిగా రెస్క్యూ టీమ్స్ అనేది అక్కడి స్పాట్కు చేరుకోలేకపోయాయి. వాళ్ళని రక్షించే ప్రయత్నం అనేది ఇంకా కొనసాగుతోంది. అయితే కొద్దిసేపట్లో ఈ ప్రయత్నానికి ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడే సెల్లార్ ముఖద్వారం వద్దకైతే రెస్క్యూ టీమ్స్ చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. ప్రమాదంలో చిక్కుకున్న మహిళ ఫోటో మనం చూస్తున్నాం. బేబీ, తన పేరు బేబీ, ప్రమాదంలో ఆ మహిళ చిక్కుకొని ఉంది. బేబీతో పాటుగా ఇందాక మనం చూసాం తల్లి రోధిస్తోంది. తన 2 పిల్లలు ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారు అంటూ తనను ఎలాగైనా వాళ్ళు క్షేమంగా రావాలి, కాపాడండి అంటూ తల్లి దీనంగా రోధిస్తూ ఉంది. ప్రణీత్ అండ్ అఖిల్ వాళ్ళిద్దరు చిన్నారులు కూడా దాంట్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. మరొక మహిళ ఫోటో మనం చూస్తున్నాం. ప్రమాదంలో చిక్కుకున్న మహిళ ఫోటో మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. మరోపక్క రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు అక్కడ ఫ్లోర్ల నుంచి ఎట్లా మొత్తం దట్టంగా ఇంకా ఆ పొగలు ఎట్లా ఎగిసిపడుతున్నాయి మనం చూస్తున్నాం. మొత్తం అక్కడ విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఆ వేడిలో వాళ్ళు వెళ్ళి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఒక ఫ్లోర్ని అక్కడ దాన్ని బ్రేక్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక ఫ్లోర్ను పగలగొట్టారు. పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం అనేది రెస్క్యూ టీమ్స్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. అయితే ఆ పగలగొట్టినటువంటి ఆ స్పాట్ నుంచి కూడా మొత్తం దట్టంగా పొగలు బయటికి వస్తున్నాయంటే అక్కడ లోపల ఎంత వేడి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం 2 పిల్లలు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. 2 పిల్లలు ప్రణీత్ అండ్ అఖిల్ వాళ్ళిద్దరూ కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇవాళ ఉదయం వాళ్ళు స్కూల్కు వెళ్లకుండా లోపలికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు వాచ్మెన్ పిల్లలు అని చెప్తున్నారు. సో వాళ్ళ తల్లి లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. తల్లి తన 2 కుమారుల్ని కాపాడండి అంటూ వాళ్ళిద్దరూ క్షేమంగా బయటకు రావాలంటూ దీనంగా రోధిస్తుంది. సో ఇవాళ ఉదయం వాళ్ళిద్దరూ స్కూల్కు వెళ్లకుండా లోపలికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు వాచ్మెన్ పిల్లలు కాబట్టి అంటే వాళ్ళు లోపల ఎక్కడే ఉంటారని చెప్తున్నారు. సో లోపలికి అక్కడికే ఉన్నారు. కానీ అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని పోయారు. ఆ 2 పిల్లల్ని రక్షించండి అంటూ దీనంగా రోధిస్తోంది ఆ 2 పిల్లల తల్లి. సో మొత్తం 6 ఉన్నారు. 6గురిని రక్షించడం కోసం సుమారు 6 గంటలు గడిచింది. 7వ గంట కొనసాగుతోంది. ఇంకా పూర్తిగా వాళ్ళని చేరుకోని పరిస్థితి. వాళ్ళని చేరుకోవడం కోసం, వాళ్ళు ఎక్కడ ఉన్నారనే దానిపైన గుర్తించడం కోసం, వాళ్ళని చేరుకొని వాళ్ళని క్షేమంగా రక్షించడం కోసం, సో వాళ్ళైతే క్షేమంగా బయటకు రావాలనేదే మనం కోరుకుంటున్నాం. సో అందుకనే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో బిగ్ టీవీ కూడా ఆకాంక్షిస్తుంది వాళ్ళిద్దరు కాదు, వాళ్ళ 6 అందరూ లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళ 6 డెఫినెట్గా క్షేమంగా బయటకు రావాలి. తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఈ ప్రమాదం బారి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నం, కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే కొద్దిసేపట్లో వాళ్ళు క్షేమంగా బయటకు రావాలి అని బిగ్ టీవీ ఆకాంక్షిస్తోంది. లోపల పరిస్థితి ఇంకా భయానకంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అదుపులోకి వచ్చింది అనుకున్నప్పుడల్లా మంటలు మళ్ళీ ఎగసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ అక్కడ ఉన్నారు. మరింత సమాచారం సార్. సాగర్, దాదాపుగా లోపలికి చేరుకోగలిగారా? ఎక్కడైతే స్పాట్ జరిగిందో, అంటే ప్రమాదం ఎక్కడ జరిగిందో, ప్రమాద తీవ్రత ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఎక్కడైతే వాళ్ళు చిక్కుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర దాకా రెస్క్యూ టీమ్స్ చేరినట్టుగా సమాచారం తెలుస్తూ ఉందా? ఎస్ రాజేష్, నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగి ఇప్పటికీ 6 గంటలు గడుస్తుంది. ఇప్పటికీ కూడా 300 సిబ్బంది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మరోవైపు ఫైర్ సిబ్బంది, క్విక్ రియాక్షన్ టీం, పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఇన్ని విభాగాల సిబ్బంది దాదాపు 6 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇంకా దట్టమైన పొగలు అలుముకోవడంతో సెల్లార్లోకి ఇప్పటికీ కూడా ఇంకా చేరుకోలేని పరిస్థితి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా సెల్లార్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
Police also people came, వాళ్ళంతా క్లియర్ చేసి అంతలో ఐ థింక్ 1:30 వరకు ఫైర్ ఇంజన్స్ ఓకే స్టార్టెడ్. బట్ అదే మా మేడ్ సర్వెంట్ ఇద్దరు చిల్డ్రన్ సెల్లర్లో దే రిసైడ్ దర్ 13 years and 10 years old పీపుల్ కింద సెకండ్ ఫ్లోర్లోనే ఉంటుండేవాళ్ళు. అక్కడే స్టక్ అయినారు. స్టిల్ వీఆర్ అన్ఏబుల్ టు ట్రేస్ దెమ్. వెరీ హార్డ్. పాపం చిన్న పిల్లలు ఎట్లయినా రెస్క్యూ అవ్వాలని అదే ఉంది. నా పేర్లు నాకు ఇప్పుడు సడన్ గా జ్ఞాపకం వస్తలేదు, ఎందుకంటే పాపం చిన్న ఒక 13 అఖిల్ అండ్ ప్రణీత్ పాపం వీ వాంట్ దెమ్ టు కమ్ అవుట్. అంతే ప్రే చేస్తున్నాం ఇప్పుడు గాడ్ కి బయట వచ్చేసేయాలని. డోంట్ నో ఇప్పుడు ఎంత రెస్క్యూ ఆపరేషన్ అయితే ఫుల్ స్వింగ్ లో ఉంది. బట్ వాళ్ళ మదర్ మా దగ్గరే వర్క్ చేస్తుంది. అదే ఎట్లయినా హెల్ప్ చేద్దామని ఉన్నది. చూస్ గాడ్ ఇస్ దేర్, హి విల్ టేక్ కేర్ అనిపిస్తున్నది అంతే. సో చూడొచ్చు ఇంకా వారి యొక్క కుటుంబాలు, బాధిత కుటుంబాలు ఇక్కడనే కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. సంఘటన జరిగినటువంటి ప్లేస్ ఆపోజిట్లోనే వాళ్ళు కూర్చొని, ఏదైతే హబీబ్ అనే వ్యక్తి డ్రైవర్గా, ఫర్నిచర్ తరలించే డ్రైవర్గా, ఆ కుటుంబాలు ఇక్కడనే ఉండి రోధిస్తున్నారు. హృదయ విదాక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తల్లి ఇంకా నా ఇద్దరు పిల్లల్ని ఈరోజు స్కూల్కి నేనే పంపించలేదు, పంపించిన నా పిల్లలు బయటే ఉండేవాళ్ళు, క్షేమంగా ఉండేవాళ్ళు అంటూ దీనంగా రోధిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇంతకుముందు చూసాం. ఆ తల్లిదండ్రులు ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలం ఎదురుగే కూర్చొని ఇంకా నా పిల్లలు ఎప్పుడు వస్తారంటూ కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి అధికారులను వేడుకుంటుంది. నా పిల్లల్ని బయటికి తీసుకురండి అంటూ కూడా వేడుకుంటుంది. కానీ ఇక్కడ ఈ భవనానికి సంబంధించినటువంటి సెల్లార్లో చిక్కుకున్నటువంటి వారి వద్దకు ఇంకా రెస్క్యూ టీం చేరుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. లోపల సెల్లార్లోకి వెళ్లేందుకు ఒక హోల్ని కూడా చేశారు. మొత్తం డ్రిల్ చేసి ఆ హోల్ని చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ దట్టమైన పొగలు అలుముకోవడంతో ఇంకా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు సిబ్బంది, ఓ మహిళ చిక్కుకున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్. మేడం, ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతసేపు ఇంకా జరిగే అవకాశం ఉంది? ఒక 2 మాటలు. ఎంతసేపు ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం? We are trying our best to do it as quickly as possible. You have seen how many machines, how many engines we have brought. We're just trying. Hopefully in 1 or 2 hours it should conclude. సెల్లార్లో వాటర్ ఎక్కువగా ఉండి వెళ్ళలేకపోతున్నామని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వాళ్ళది అవసరమైతే పంప్ చేస్తారు. దే ఆర్ ప్లానింగ్ ఫర్ దాట్. ఎంతమంది ఉన్నట్టు ఏమైనా ఇప్పటివరకు ప్రాథమికంగా ముగ్గురని అనుకుంటున్నాము. ముగ్గురనే ఫస్ట్ నుంచి చెప్తున్నారు. వాళ్ళు విభాగాలు ఈ ఆపరేషన్ లో భాగస్వామ్యం మేడం? ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్ ఓన్లీ. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్. ఈవెన్ కలెక్టర్, జిహెచ్ఎంసీ, జోనల్ కమిషనర్, all our counterparts in fire, GHMC, electricity, water works, and then of course CP sir and Tafsir sir kuda morning nunchi ikkade undi review chestunnaru. DG fire services sir unnaru, inka NDRF వచ్చింది, DRF, all are there, all departments. చిన్న విషయము, ఇన్ని విభాగాలు 6 గంటలుగా శ్రమిస్తున్నాయి, ఇంకా సెల్లార్లోకి వెళ్ళలేకపోయాయి. అక్కడికి వెళ్ళలేకపోయాయంటే ఏం చెప్తారు? That I am not an expert to say that. I am just helping in whatever they are. ఒకటే రూట్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. Maybe, it may be. I am not an expert in telling that. మేడం, మంటలు పొగ పూర్తిగా అదుపులోకి వచ్చాయా మేడం? మంటలు వచ్చినట్టే ఉన్నాయి అదుపులోకి, పొగ ఇంకా వస్తుంది. సో ఇది ఇంకా గంట సేపటి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లోపల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి, సెల్లార్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అన్న చెప్పండి, మీరు పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్ 6 గంటలుగా కొనసాగుతుంది. ఒక సెల్లార్లోకి ఇన్ని విభాగాలు కష్టపడుతున్నా కూడా వెళ్ళలేకపోతున్నాయి. ఏం చెప్తారు? యాక్చువల్లీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపల ఏదో మెటీరియల్ ఉంది సెల్లార్లో. ఆ మెటీరియల్కి అంటుకున్నట్టుంది. ఆ అంటుకున్నందుకు అక్కడ పొగ కానీ మంటలు కానీ హెవీ ఉన్నందుకు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనపడట్లేదు. ఎందుకంటే ఆ పొగ ఉండేసరికి ఆడ నిల్చోలేకపోతున్నాము. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మన హైదరాబాద్ ఏంటంటే ఆ పొగది ఏదైతుందో దాని సక్కింగ్ మిషన్స్ని తీసుకొచ్చింది. ఆ మిషన్స్ లోపల సెల్లార్లో పెట్టి ఆ పొగను ఎంతైతే లోపల ఉందో దాన్ని మొత్తం సక్ చేస్తున్నారు బయటికి. దాంతోపాటు డ్రిల్లింగ్ మిషన్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్లో డ్రిల్ చేసి సెల్లార్కి హోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎంతో హోల్స్ అయితే అన్ని సక్కింగ్ మిషన్స్ తోటి ఫస్ట్ పొగ బయటికి తీస్తే దాని తర్వాత మళ్ళీ వాటరింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని వెయిట్ చేస్తున్నారు. ఇన్ని విభాగాలు పనిచేస్తున్నాయి, ఇంకా అసలు లోపల ఎంతమంది చిక్కుకున్నారు,
ఇప్పటికే 5 మంది చిక్కుకున్నట్లు చెప్తున్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్? అదే వాచ్మెన్ వాళ్ళ 2 పిల్లలు ఉన్నారని తెలిసింది. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదంట వాళ్ళు. ఓకే. సో ఇట్లా మంటలు అంటుకున్నాయి అని చెప్పేసి ఎవరైతే ఫర్నిచర్లో స్టోర్లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళు పిల్లలు ఉన్నారని తెలుసుకొని వాళ్ళు కిందికి పోయినారట. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక అక్కడి వరకే ఉంది. మరి అందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చిందనేది ఎవరికి తెలియట్లేదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కార్పొరేటర్గా కూడా మీ వాళ్ళు పనిచేశారు. సో ఈ ఏరియాకి సంబంధించి ఒకసారి మనం చూస్తే అన్ని ఫర్నిచర్ షాపులు ఉంటాయి, ఫర్నిచర్ గోదాములు ఉంటాయి. కానీ ఎక్కడ నిబంధనలు పాటిస్తారా, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయా? ఇంత పెద్ద బజాజ్ ఫర్నిచర్ గోదాంలో ప్రమాదం జరిగితే ఇంకా అక్కడికి చేరుకోలేని పరిస్థితి. సెల్లార్లో 2 సెల్లార్లు ఉన్నట్లు చెప్తుంది. ఏం చెప్తారు ఈ ఏరియా చూడండి సార్, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సార్ ఈ ఏరియా అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. కాంక్రీట్ జంగల్లో ఇష్ట సబ్జెక్ట్ మీరు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఇప్పుడు దాని డిస్కషన్ కన్నా మెయిన్ ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు బయటికి తీసుకురావాలనే ఆలోచనలోనే మేము ఉన్నాం. మొత్తం మధ్యాహ్నం నుంచి అదే పని మీద పనిచేస్తున్నాము. బట్ అది ఆ సెల్లార్ కూడా మీకు ఏది కూడా చూడండి సిస్టమేటిక్గా కట్ ఉంది. ఎక్కడ కూడా మీకు సెట్ బ్యాక్స్ కానీ ఏడ కూడా మీకు లేదు. వెనకాల మళ్ళీ ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి, కింద ఫైర్ ఎక్విప్మెంట్స్ కనపడుతున్నాయి. మరి అది ఏంది అనేది కూడా అర్థం కావట్లేదు. మరి అది సెల్లార్లో ఏముంది అనేది తెలియట్లేదు. అక్కడ మంట ఏమంటుకుంది, అక్కడ ఏమున్నది, అది ఎందుకు వెళ్ళనియట్లేదు అనేది మేబీ ఇన్ అనదర్ హాఫ్ అవర్ 1 hour టైంలో మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది చూడొచ్చు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే ఈ ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లైటింగ్ను ఏర్పాటు చేశాయి. లోపల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మెయిన్గా సెల్లార్లోనే ఈ ప్రమాదం జరగడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందంట్లో కూడా కొంత అంచనా వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది ఇప్పటికే పూర్తిగా ఆ సెల్లార్లకు 2 హోల్స్ చేశారు. అందులోంచి పొగను బయటికి తీయించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ భవనానికి సంబంధించినటువంటి పూర్తిగా ఖాళీ చేపిస్తున్నారు. సహజంగా ఈజీగా వెళ్ళడానికి అక్కడ యాక్సెస్ లేదా? ఎందుకంటే సెల్లార్ అంటే ఓపెన్ గానే ఉంటుంది. అది వెహికల్స్ పార్క్ చేసుకోవడం కోసం కావచ్చు, లేదంటే ఏదైనా స్టోర్ చేసుకోవడం కావచ్చు కదా, ఓపెన్గా ఉంటుంది కదా. మరి ఎందుకు పోవడానికి లేదా అక్కడ చిక్కున్న వాళ్ళు వెంటనే బయటికి రాలేక ఎందుకు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సెల్లార్కి వెళ్ళలేకపోవడానికి మెయిన్ రీజన్ ఈ సెల్లార్కి డబుల్ సెల్లార్ ఉంది. అందులో మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ సిబ్బంది లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నటువంటి ద్వారం ఆ గ్రిల్లు ఒక్కటి మాత్రమే లోపలికి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. వేరే ఇతర ఆప్షన్స్ ఏవి కూడా లేకపోవడం వల్లనే సెల్లార్లోకి ఇంకా ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అదొక్క ద్వారం మాత్రమే, అక్కడ ఉన్నటువంటి ద్వారం నుంచే ఆ గ్రిల్లు లోపల నుంచి మాత్రమే లోపలికి బయటికి రావడానికి ఒకటే వే ఉంది. ఒక్క వే ఉండడం వల్లనే మంటలు ఎక్కువగా దట్టమైన పొగలు అక్కడి నుంచి అలుముకోవడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఎగిసిపడడంతో ఇప్పటివరకు కూడా సిబ్బంది ఇంకా వెళ్ళలేకపోయారు. మంటలు కూడా పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితం కూడా, గంట సేపటి క్రితం కూడా మరోసారి సెల్లార్ నుంచి మంటలు వ్యాపించాయి. వాటిని కూడా ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వాటిని ఆర్పేశారు. మొత్తం సెల్లార్ మొత్తం కూడా 2 సెల్లార్లు ఉండడం కూడా ఇక్కడ ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫర్నిచర్కి సంబంధించినటువంటి షోరూమ్. ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ సెల్లార్లోనే గోదాం లాగా పెట్టడం వల్ల ఈరోజు ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, సోఫాకి సంబంధించినటువంటి ఫోమ్స్, వాటికి కొంత వాడే కొన్ని కెమికల్స్, రబ్బర్కి సంబంధించినటువంటి రెగ్జిన్స్, ఇవన్నీ కూడా ప్రమాద తీవ్రతని, మంటల తీవ్రతని పెంచాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ సెల్లార్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 సెల్లార్లలో పెద్ద ఎత్తున ఆ వాటర్ అనేది ఏదైతే ఫైర్ సిబ్బంది మంటలాడుతున్న నేపథ్యంలో అవన్నీ కూడా చిక్కుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. మొత్తం 2 చిన్నారులు, 1 మహిళ, మరో 2 ఫర్నిచర్ షాప్లో పనిచేసే సిబ్బంది. ఎందుకంటే ఆ 2 సిబ్బంది కూడా ఆ పిల్లల్ని రక్షించేందుకు అక్కడికి వెళ్ళి అక్కడనే చిక్కుకున్నట్లు కూడా చెప్తున్నారు. డబల్ సెల్లార్ కావడంతో ఇంకా ప్రమాద తీవ్రత పెరిగింది. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కొనసాగిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. సుమారు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలతో, ఇటు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే చిక్కుకున్న 2 పిల్లలు, మరో మహిళ, 2 కార్మికులకు సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ వారిని గుర్తించే పనిలో ఎన్డీఆర్ఎఫ్, డబుల్ సెల్లార్ అని చెప్తున్నారు. డబుల్ సెల్లార్ కాబట్టి ఇంత స్థాయిలో ప్రమాద తీవ్రత పెరిగింది. సో మంటలు కానీ పొగ కానీ ఓన్లీ సెల్లార్స్ వరకే, ఆ 2 సెల్లార్స్ వరకే ఉన్నాయా? పైన బిల్డింగ్లోని మరి ఇంకొన్ని ఫ్లోర్లకు కూడా వ్యాపించాయా? సో వాటి పరిస్థితి ఏమని చెప్తున్నారు సాగర్?
రాజేష్, ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. కింది నుంచే ప్రత్యక్ష సాక్షితో కూడా బిగ్ టీవీ మాట్లాడినప్పుడు కింది నుంచి మంటలు వ్యాపించాయని చెప్పారు. అయితే సెల్లార్ నుంచి మంటలు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి అంతస్తు వరకు మంటలు ఎగిసిపడ్డాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బంది చాకచక్యంగా 3 వైపుల నుంచి కూడా దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. మంటలు పూర్తిగా అదుపు చేసిన అనంతరం కూడా సెల్లార్లోకి ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. సెల్లార్లో మనం చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సెల్లార్లో డబుల్ సెల్లార్ ఉండడం వల్ల ప్రమాద తీవ్రత పెరగడం, ఆ కుటుంబాల రోదనలు రెస్క్యూ ఆపరేషన్కు ఇక్కడనే వినిపిస్తున్నాయి. కానీ 6 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా అధికారులంతా కూడా మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం అన్ని బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై 6 మంది, 2 చిన్నపిల్లలు, 2 కార్మికులు, ఓ మహిళ, 5గురు చిక్కుకున్నట్లు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. హైదరాబాద్ కలెక్టర్ రంగంలోకి దిగారు. మొత్తం అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. కానీ 6 గంటల ఆపరేషన్లో ఇంకా సెల్లార్లోకి వెళ్ళలేదు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 2 చిన్నారులు లోపలనే ఉన్నారు. ఓ మహిళ ఉంది. 2 కార్మికులు చిక్కుకున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మొత్తం అన్ని బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను నిమగ్నమై ఉన్నాయి. ఆ 2 లోపల చిక్కుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వెనుకే ఇక్కడ ఆపోజిట్ లో కూర్చొని ఆ ఆర్తనాదాలు, రోదనలు వినిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది, మా పిల్లల్ని ఎప్పుడు బయటికి తీసుకోవాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటన జరిగినటువంటి మొట్టమొదటి ఇక్కడ స్థానిక ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ లో ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. అన్న చెప్పండి, అంటే 6 గంటలైంది, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 చిన్నారులు ఉన్నారు, ఒక మహిళ, 2 కార్మికులు ఉన్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ మీరు ఏం చెప్తారు? పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరు. నా ఫైర్ ఇది చాలా పెద్ద మొత్తంగా మంటలు వస్తున్నాయి. దాన్ని ఆపడానికి ఆ అద్దాలు ఇట్లన్నీ బ్రేక్ చేసారు ఫైర్ వాళ్ళు. మేము కూడా అప్పటి నుంచి కష్టపడుతున్నాం. ఇప్పటికి ఒక 10-15 ఫైర్లు వచ్చినాయి, ఫైర్ ఇంజన్లు. అది నడుస్తుంది, స్టిల్ ఆపరేషన్ గోయింగ్. కానీ ఇంకా కూడా పొగలు వస్తున్నాయి. అది అంతా ఫర్నిచర్ అంతా మంటలు అంటుకుని దాని ఫ్లేమ్ పొగ అంతా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది కంట్రోల్ కావడానికి ఇంకా టైం పడుతుంది. కింద సెల్లార్లకు వెళ్ళాలంటే టైం పడుతుంది. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఇంకా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నయ్యారు. 2 చిన్నారులు, ఓ మహిళ, 2 కార్మికులు ఇంకా చిక్కుకొనే ఉన్నారు. వారికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వారి కుటుంబ సభ్యులు ఇంకా ఈ సంఘటనా స్థలంలోనే రోదనలు, హృదయ విదారకంగా ఇక్కడ ఉన్నటువంటి వారిని కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు. మరి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినంత ఇంకా గంట సేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అనంతరం వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి తీవ్రత ఎంత స్థాయిలో ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి. రాజేష్. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మధ్యాహ్నం నుంచి దాదాపుగా 7 గంటలుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో, సుమారు 12:30, 1 గంట ప్రాంతంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఫర్నిచర్ షాప్ కాబట్టి చాలా వేగంగా, దట్టంగా పొగలు అలుముకున్నాయి, మంటలు వ్యాపించాయి. సో ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు, ఇవాళ 6 ప్రాణాలు దక్కాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. 6 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాల భయంతో, అంటే ప్రాణం ఖచ్చితంగా కాపాడబడాలనేటువంటి సంకల్పంతో దాదాపుగా 7 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్స్ అనేక విభాగాలు కొనసాగిస్తున్నాయి. దాంట్లో డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇంకా అన్ని రకాల విభాగాలు అక్కడ కొనసాగిస్తున్నాయి. రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సెల్లార్లని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోపల నుంచి, ఫ్లోర్స్ నుంచి సెల్లార్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 7 గంటలు గడుస్తున్నాయి. ఆ 6 ప్రాణాలు కాపాడడం కోసం, 6 ప్రాణాలు రక్షించడం కోసంగా 7 గంటలుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు మాత్రం వాళ్ళని పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకోలేకపోయినట్టు తెలుస్తుంది. సో ఇందాక మనం అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. దాదాపుగా 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లు వచ్చాయి, అయినప్పటికీ కూడా ప్రయోజనం అయితే కనిపించట్లేదు. ఇప్పుడప్పుడే మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు పూర్తిగా కనిపించట్లేదని కూడా బిగ్ టీవీతో అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా మాట్లాడుతున్నారు. సో ఆక్సిజన్ని నిరంతరాయంగా పైపుల గుండా లోపలికి పంపిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు లోపల ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళు తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో దానికోసం ఆక్సిజన్ కూడా వాళ్ళకి అందాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసంగా ఆక్సిజన్ని మధ్యాహ్నం నుంచి పైపుల ద్వారా ఆక్సిజన్ని పంపిస్తున్నారు. మొత్తం పూర్తిగా దట్టంగా పొగ అలుముకోవడంతో లోపల సహాయక చర్యలకు పూర్తిగా
ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఫలితం మాత్రం ఏమీ పెద్దగా కనిపించట్లేదు. ఆ సెల్లార్లో మొత్తం డబల్ సెల్లార్ అని చెబుతున్నారు. సో ఆ డబల్ సెల్లార్లో పూర్తిగా బయటకు రాకుండా చుట్టూగా మొత్తం అక్కడ మెటీరియల్ అంతా ప్యాక్ చేయబడి ఉంది. సో అది ఒక ఫర్నిచర్ షాప్ కాబట్టి ఆ ఫర్నిచర్కు కావాల్సినటువంటి ముడి పదార్థం మొత్తం అది వుడ్ కావచ్చు, తర్వాత రెగ్జిన్ కావచ్చు, మొత్తం కుషన్స్, ఫోమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మంటలు చాలా ఈజీగా వాటికి అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే జరిగింది ఇక్కడ. దాదాపుగా 7 గంటలు గడుస్తున్నా కూడా మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మొత్తం సెల్లార్లో వ్యాపించినటువంటి మంటలు, పొగ పైన బిల్డింగ్ పైన ఫ్లోర్లకు కూడా అంటినటువంటి పరిస్థితి. సో దీంతో అక్కడ 6 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సో వాళ్ళ ప్రాణాలు కాపాడబడాలి, వాళ్ళు క్షేమంగా బయటకు రావాలని బిగ్ టీవీ కూడా ఆకాంక్షిస్తోంది. సో అక్కడ ఆ రక్షణ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఇంకా పూర్తిగా ఆ 6 వాళ్ళు ఇంకా చేరుకోలేని తెలుస్తుంది. కొద్దిసేపట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసే ప్రయత్నం మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి విజయ్ కూడా అక్కడే ఉన్నారు స్పాట్లోనే. రైట్ విజయ్, అందరూ హైడ్రా కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు సుమారుగా 300 మంది సిబ్బంది అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళ ఆచూకీ ఎవరు ఎక్కడున్నారు? డబల్ సెల్లర్ అని చెప్తున్నారు. సో అందరూ ఒకే దగ్గర ఉన్నట్టుగా భావిస్తున్నారా, లేదంటే కొందరు తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు ఇంకొక సెల్లర్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోందా? ఏమైనా ఎక్కడ ఉన్నారు అట్లీస్ట్ అనేది కూడా ఏమైనా సమాచారం ట్రేస్ చేయగలిగారా అధికారులు? ఎస్ రాజేష్, అయితే ప్రమాదం జరిగి 7 గంటల సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా పూర్తిగా ఇటు పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు కనుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనము. సో అండ్ ఇక్కడ ప్రమాదం జరిగి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో, కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ అలాగే బంధువులు తీవ్ర ఇబ్బంది, అంటే వాళ్ళ రోదన అసలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు 7 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కనీసం కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇక్కడ 6 లోపల చిక్కుకుపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సందర్భంలో షాపు ఓనర్ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే పూర్తిగా మానవత్వాన్ని మర్చిపోయినటువంటి కండిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి 6 లోపల ఉండగా వాళ్ళని వదిలేసి లోపల ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉన్నదో దాన్ని బయటికి తీసుకెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలికి ఎందుకు వెళ్ళబోతా ఉన్నారు, ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు, వాళ్ళ నిర్లక్ష్యం, ఎవరి నిర్లక్ష్యం ఉంది ఇక్కడ? బిల్డింగ్ ఓనర్ పైన అసలు ఎలాంటి చర్యలు ఉన్నాయి? అండ్ అలాగే అసలు ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చారు? ఇంత పెద్ద బిల్డింగ్లో ఇంత పెద్ద మొత్తంలో అసలు ఫర్నిచర్ని స్టోర్ చేయడానికి అండ్ కింద ఉన్నటువంటి యూనిట్ ఏదైతే ఉందో అంత పెద్ద మొత్తంలో స్టోర్ చేయడానికి పర్మిషన్స్ ఎక్కడ వచ్చాయి? సో ఎక్కడి నుంచి వీళ్ళంతా ఇదంతా నడిపిస్తూ ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు అయితే ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు? 7 గంటలు గడుస్తున్నా కూడా 6 ప్రాణాల ఆచూకీ ఎలా ఉంది అనేది ఇంతవరకు తెలుసుకోలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, ఈవెన్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దిగాయి రంగంలోకి. కానీ 7 గంటల సమయం గడుస్తున్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆ 2 చిన్నపిల్లలు కావచ్చు, అలాగే లోపల చిక్కుకున్నటువంటి వృద్ధురాలు కావచ్చు, సో వీళ్ళకు సంబంధించినటువంటి ఆచూకీ కోసం ఇంకా కూడా లోపలైతే పూర్తిగా సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ ఓనర్, షాపు ఓనర్కు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ లోపల మనుషులు చిక్కుకుపోయారు, వాళ్ళని ఇబ్బంది పడతా ఉంటే అది గమనించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో పోలీసులు కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళ ఆచూకీ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పూర్తిగా పోలీసులు కూడా వాళ్ళని కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంత లోపలికి వెళ్ళి వాళ్ళు చూడాలి, మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి మాకు చెప్పండి అని చెప్పి కూడా వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంత సమయం గడుస్తున్నప్పటికీ కూడా సో దేశ విదేశాల్లో బయట ఎక్కడ చూసినా కూడా కేవలం 2
గంటల్లోపే ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా కూడా దాన్ని ఎక్కడికక్కడ అదుపు చేసేటువంటి విధంగా టెక్నాలజీని తీసుకొచ్చారు. కానీ ఇండియాలో ఎందుకు రాలేదు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో చూసుకున్నట్లయితే నెలకొక ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంది. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంత పెద్ద భారీ మొత్తంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దీని అందరికీ కారణం ఎవరు? ఎందుకు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు? అలాంటి ఎలాంటి నామ్స్ పర్మిషన్స్ ఇవన్నీ లేని వాటికి కంపెనీలకు, ఇలాంటి ఫర్నిచర్ స్టోర్లకు కావచ్చు, అలాగే వేరే వేరే గోడౌన్లకు కావచ్చు, ఇతర ఏదైతే డంప్ యార్డ్లకు కావచ్చు, ఎందుకు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు? ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది? ఎవరు వాళ్ళని ఇది చేయడానికి తీసుకుంటా ఉన్నారు? సో పూర్తిగా మనం చూడొచ్చు, ఒక్కసారి వాళ్ళ ఆవేదన చూడొచ్చు, అసలు వాళ్ళ బాధ చూడొచ్చు. ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే వారి కుటుంబ సభ్యులు లోపల చిక్కుకుపోయి కనీసం ప్రాణాలతో ఉన్నారా లేదా అనేటువంటి ఆవేదన వాళ్ళు వెళ్ళబుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కంటతడి పెట్టిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, స్థానికులందరినీ కూడా చూడొచ్చు. రాజేష్ అయితే కనీసం వాళ్ళకి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు వాళ్ళ భావోద్వేగాన్ని కనీసం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పూర్తిగా లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంత మేరకు లాభం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 7 గంటల సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు వారి ఆచూకీ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. దాదాపుగా 7 గంటలు గడుస్తోంది. రక్షణ సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు, ఇంకా రక్షణకు సంబంధించినటువంటి విభాగాలన్నీ కూడా అక్కడ వచ్చి ఉన్నాయి. మనం చూస్తున్నాం అక్కడ ఫైర్ ఇంజన్లు మనం చూస్తున్నాం. మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా నిరంతరం సాగుతూనే ఉంది. 7 గంటలుగా లోపల చిక్కున్న వాళ్ళని రక్షించే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంత సమయం గడుస్తున్నా ఇంకా లోపల ఉన్న వాళ్ళని చేరుకోలేకపోయాయి రక్షణ బృందాలు. సో నిరంతరంగా ఆక్సిజన్ పంపిస్తున్నారు. సో లోపల ఎవరైతే చిక్కుకొని ఉన్నారో తమను తాము కాపాడుకోవడం కోసం, ప్రాణంతో ఉండడం కోసం ఆక్సిజన్ నిరంతరాయంగా పంపిస్తున్నారో. అయితే అక్కడ మొత్తం పూర్తిగా దట్టంగా పొగలముకుంది. విపరీతంగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు తగ్గినట్టే తగ్గుతూ మళ్ళీ ఆ మంటలు ఎగిసిపోతున్న పరిస్థితి. ప్రమాదంలో చిక్కున్న మహిళ ఫోటో మనం చూస్తున్నాం. అలాగే అఖిల్, ప్రణీత్ అనే ఇద్దరు చిన్న పిల్లలు కూడా, చిన్నారులు కూడా మంటల్లో చిక్కుకొని ఉన్నారు. సో వాళ్ళ తల్లి దీనంగా రోధిస్తోంది, మా 2 కుమారుల్ని, మా 2 పిల్లల్ని కాపాడండి అంటూ గుండె లవిసేలా రోధిస్తున్నటువంటి తల్లి విజువల్స్ కూడా మనం చూసాం ఇందాక. అక్కడికి వాళ్ళ లోపల ఎవరైతే చిక్కున్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ రోదనలతో, వాళ్ళ ఆవేదనతో, వాళ్ళ ఆక్రందనతో అక్కడంతా పూర్తిగా ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ వాతావరణం కనిపిస్తుంది. ఒక ఉద్వేగభరిత వాతావరణం అక్కడ మనకు కనిపిస్తుంది. మరోపక్క రక్షణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లోపల ఫ్లోర్స్ అన్ని కూడా పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డబుల్ సెల్లార్, లోపలికి కూడా 2 సెల్లార్స్ ఉంటాయి కాబట్టి ఆ సెల్లార్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేసినప్పటికీ కూడా వెళ్ళలేకపోతున్నారు. దీంతో పైనుంచి వాటిని ఒక హోల్స్ చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఇక్కడ రక్షణ బృందాలు చేస్తూనే ఉన్నాయి. ఇది ఫర్నిచర్ గోదాం కాబట్టి 2 సెల్లార్స్లో ఫర్నిచర్ని పూర్తిగా అక్కడ దానికి సంబంధించినటువంటి సామాగ్రితో అది పూర్తిగా నింపబడి ఉందని చెబుతున్నారు. సో దీంతో మంటలు ఎగసిపడుతున్నాయి. విపరీతంగా మంటలు అంటడానికి ప్రధాన కారణం అదే. దాంట్లో ఎక్కువగా వుడ్ వర్క్ ఉంటుంది. ఫర్నిచర్ అంటే వుడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత రెగ్జిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మంటలు వెంటనే అంటుకోవడం కోసం పనిచేసినటువంటి కారకాలు ఇవన్నీ కూడా. సో ఆ వుడ్కి అంటే చెక్క, కర్ర ఈజీగా మంటలు అంటుకుంటాయి. తర్వాత రెగ్జిన్ కావచ్చు, రెగ్జిన్ కూడా అంతే. తర్వాత దాంట్లో ఉపయోగించేటువంటి కుషన్స్ కావచ్చు, ఫోమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంటల్ని చాలా ఈజీగా వెంటనే అంటుకోవడం కోసం అవన్నీ కూడా కారకాలుగా పనిచేస్తాయి. సో ఫర్నిచర్ షాప్ కాబట్టి సహజంగానే మంటలు రాగానే ఇవి అవన్నీ కూడా అంటుకొని తగలబడిపోవడం. సో ఆ మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడడం, తర్వాత పై ఫ్లోర్లకు కూడా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. లోపల చిక్కుకున్న వాళ్ళు దాదాపుగా 7 గంటలుగా ప్రాణ సంకటంతో అక్కడ లోపల విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఏమైనా కూడా క్షేమంగా అయితే వాళ్ళు తిరిగి రావాలి అని కూడా బిగ్ టీవీ ఆకాంక్షిస్తోంది. సో ఈ సమయానికి వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు బయటకు రావాలి. రెస్క్యూ బృందాలు ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆ టీమ్స్కి వాళ్ళు చిక్కాలి, వాళ్ళందరూ కూడా క్షేమంగా బయటకు రావాలని బిగ్ టీవీ ఆకాంక్షిస్తోంది. 7 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్.